వైఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అగ్రహారం గ్రామంలో ఉపాధి హామీ కూలీల సమక్షంలో అగ్రహారం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చావా పిచ్చయ్య జగనన్న బానన్న గెలిపే లక్ష్యంగా మాట్లాడుతూ ఓట్లు అభ్యర్థించారు. మీకే బాగా తెలుసు, చెప్పింది చెప్పినట్టుగా నవరత్నాలు అనే పేరుతోటి చెప్పింది చెప్పినట్టుగా అన్ని పథకాలు అందరికీ చేరినాయి. ఏదన్నా చిన్న చిన్న లోపాలు అనేవి సహజంగా మన ఇంట్లో కూడా మనం మన కుటుంబంలో పుట్టిన పిల్లలు కూడా మనం అందరికీ న్యాయం చేయలేము. ఒక్కోసారి చిన్న చిన్న లోపాలు జరుగుతాయి. అవన్నీ కూడా మీరు పెద్ద మనసుతోటి అర్థం చేసుకొని క్షమించి మళ్ళించి, అది ఊళ్ళో కానివ్వండి లేకపోతే పథకాల దగ్గర కానివ్వండి, మీరు మళ్ళించి మాకు తిరిగి మళ్ళీ మీరందరూ కూడా మీ ఓట్లని కూడా దాని గుర్తుపై వేయాలి. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మీకు బాగా తెలుసు, ఇందులో ఉన్న వాళ్ళందరూ అక్క చెల్లెలందరూ డోక్రా గ్రూప్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు గెలిచేటప్పుడు నేను రుణమాఫీ చేస్తా, డోక్రా రుణమాఫీ చేస్తా అని ప్రకటించిండు. కానీ చేసిండా? మీరు నిజంగా చెప్పండి, చేసిండా? చేయలే. జగన్ గారు చెప్పిండు విడుదల వారిగా చేస్తానని, చేసిండు కదా. మాట ఎవరు తప్పారు? చంద్రబాబు నాయుడు మాట తప్పారు. అంతేకాదు, రైతులు ఉన్నారు ఇక్కడ, అందరికీ తెలుసు, మగవాళ్ళకి రైతులు ఉన్నారు. రైతు రుణమాఫీ చేస్తాను 2014లో మొట్టమొదటిసారిగా రైతు రుణమాఫీ చేస్తానేనని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పిండు. జగన్ గారిని కొంతమంది నాయకులు ఏమండి మీరు కూడా రైతు రుణమాఫీ చేస్తారని చెప్పండి, చెప్తే మనం గెలుస్తామని చెప్పేసి జగన్ గారు చెప్తే, రైతు రుణమాఫీ చేయడం అనేది జరగదు, అది అయ్యే పని కాదు, అబద్ధం చెప్పి నేను ప్రజలను మోసం చేయను. నా మీద నమ్మకం ఉంటే ఓట్లు వేస్తారు, లేకపోతే ఏదో 2014 ఏది మనకు తెలంగాణ జగన్ గారు రైతు చంద్రబాబు నాయుడు గుద్దుడి మీద గెలిపించారు. కానీ రైతులకు రుణమాఫీ ఆడిన మాట తప్పడంలో నెంబర్ 1 ఎవరో చంద్రబాబు నాయుడు. ఆడిన మాట తప్పడంలో చంద్రబాబు నాయుడు నెంబర్ 1. కానీ జగన్ గారు చెప్తేనే అది సాధ్యమైతేనే చేస్తాను. ఇవాళ ఆడపిల్లలు పుట్టిన 40,000 వేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. ఒక్కరికన్నా చంద్రబాబు నాయుడు 40,000 ఒక్కరు చేయొచ్చండి. చంద్రబాబు నాయుడు చెప్పిన 40,000 మాకు పుట్టినాయండి, ధైర్యంగా ఒకరు చేయొచ్చండి. కానీ జగన్ గారు చెప్పింది చేసినట్టుగా అన్ని పథకాలు, పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఇక్కడ ఒక్క చిన్న మాట అమ్మా, జగన్ గారి పథకాలు ఏదో ఒకటి, చేయూత కానీ, అమ్మఒడి కానీ, లేకపోతే రైతు రుణమాఫీ కానీ, ఏదో ఒకటి వచ్చిన వాళ్ళు చేయొద్దండి. ఏదో ఒక పథకం వచ్చిన వాళ్ళు, ఏ పథకం రాకపోతే నేను ఇప్పుడు అడుగుతాను, నీకు ఏ పథకం రాలేదండి, వచ్చిందా పథకం వచ్చిందా? చేయొద్దండి. అయితే ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు నిన్న ప్రచారం చేస్తున్నారు మన వాళ్ళు. అమ్మాయి తినండి, సూపర్ 6 అని 6 పథకాలు పెట్టారు. మీ ఇంట్లో పెళ్లి కార్డు ఇచ్చింది, మంచి కార్డు ఇచ్చారు, కలర్ఫుల్ కార్డు కూడా ఇచ్చారు. దాని మీద ఎవరు బొమ్మ ఉంది? చంద్రబాబు నాయుడు బొమ్మ ఉంది, పవన్ కళ్యాణ్ బొమ్మ ఉంది. మరి మోడీ గారు గుర్తుతో కూడా వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు. మోడీ గారి బొమ్మ ఎందుకు లేదని ఒక్కసారి వాళ్ళ మీ ఇంటి ముందు అబ్బాయి మీరు ముగ్గురు కదా, 3 పార్టీలు కదా, మరి పవన్ కళ్యాణ్ బొమ్మ చంద్రబాబు నాయుడు బొమ్మే ఉంది, మోడీ గారి బొమ్మ లేదేంది దీని మీద అని చెప్పి ఆ కార్డు తీసుకొచ్చి వాళ్ళు అడగండి. వాళ్ళు ఏం చెప్తారో వినండి, నేను చెప్తా వినండి. మోడీ గారు ఈ సూపర్ 6 అంటే 6 అందమైన అబద్ధాలు. సూపర్ 6 అంటే ఏంటి? 6 అందమైన అబద్ధాలు. ఇవి నెరవేరవరు అబ్బాయి. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి 1500 ఇస్తాను అని చెప్పిండు, అది సాధ్యపడదు. మళ్ళీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తాను, అది సాధ్యపడదు. పెన్షన్ 4,000 ఇస్తానన్నాడు. ఆ మేనిఫెస్టో అసలు పెన్షనే లేదు. మీరు ఆ మేనిఫెస్టో ఉంది చూడండి, అందమైన అబద్ధాల కాగితం ఉంటుంది కదా పచ్చది, దాంట్లో చూడండి 4,000 అనే పెన్షనే లేదు, అది సాధ్యపడదు. మరి మోడీ గారు చెప్పిండు, అయ్యి సాధ్యపడవు, నేను ఇచ్చేది కాదు, మీరు నా బొమ్మ వేశారనుకో, నేను దేశ ప్రధానమంత్రిగా నాకు గౌరవం ఉంది, మీరు నా బొమ్మ వేసి ఈ పథకాలు ఇస్తే మీరు ఇవ్వకపోతే నన్ను కూడా ఉమ్మేస్తారా బాబు, మీరు నా బొమ్మ వేయొద్దు, మీకు చేతనైతే మీరు ఇచ్చుకుంటే మీ బొమ్మ వేసుకోండి అని చెప్పేసి ఆయన చెప్తే ఆయన బొమ్మ వేయలే. అంటే ఆయన పెద్ద, ఆయన తలపడిన ఆయన పెద్ద, ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి, అనుభవజ్ఞుడు, ఆయన చెప్పిండు ఇది అబద్ధం చెప్పిండు, అందుకే ఆయన బొమ్మని దాని మీద వేయలేదు. ఇది నిజం అబద్ధం అని నిలదీయండి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు. ఇంకొకటి, ఇప్పుడు నెక్స్ట్ మనం గెలిచి ఏం చేస్తాం మనం చెప్తాం. పెన్షన్ 3,500 పెరిగిందని మీరు అనుకోవచ్చు, కానీ 500 అయినా సరే తెల్లవారుదామన 6 గంటలకు తలుపు కొట్టి ముసలోళ్ళకి ముసకోళ్ళకి అందరూ కూడా ఇంటికి వాలంటీర్ వ్యవస్థను పెట్టి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి పొద్దున్నే 6 గంటలకు పెన్షన్ వస్తుంది, అలా అందిస్తారు. ఒక 500 పెంచి నేను ఇస్తానని చెప్పి అలాగే కంటిన్యూ అవుతుంది. అమ్మఒడి 15,000 రూపాయలు వేసిండు, ఇప్పుడు 17,000 రూపాయలు, 2,000 పెంచి అమ్మఒడి 17,000 రూపాయలు చొప్పున నేను అందరికీ మళ్ళీ నా అక్క చెల్లెళ్ళకి అందిస్తానని చెప్పిండు, అది జరిగింది. అదేవిధంగా చేయూతకి 18,750 రూపాయలు, ఇప్పుడు 45 సంవత్సరాల పైన ఉన్నటువంటి
పట్టచెల్లి అందరికి కూడా 18,750. దాన్ని నేను 30,000 చేస్తాను. ఎందుకో దాన్ని జగన్ గారు బాగా పెంచిండు. 30,000 చేస్తాను. సంతోషం ఆయన పెంచి మనకి 30,000 చేస్తాను. 30,000 ఇదే కాకుండా రైతులు కూడా ఇంతకుముందు ఇలా చెప్పినే కాకుండా చెప్పని కూడా ఎన్నో చేసింది. మీరందరూ అర్థం చేసుకొని మీరందరూ కూడా ఈసారి ఇన్ని సంవత్సరాలు మన కోసం ఎన్నో బటన్లు నొక్కింది జగన్ గారు. ఎన్నోసార్లు బటన్లు నొక్కి ఆయన కోసం మనం కేవలం 2 బటన్లు 13వ తారీఖు రోజు జరగబోయే ఎన్నికల్లో 2 బటన్లు ఫ్యాన్ గుర్తు మీద మనకు భగవంతుడు కూడా మనకు సహకరిస్తాడు. జగన్ గారు పోయినసారి 2019లో కూడా ఓట్లు దగ్గరకు వచ్చి వర్షాలు పడే గుర్తుందా మీకు? అంటే జగన్ గెలుచుడు. చంద్రబాబు నాయుడు గెలిస్తే వర్షాలు పడవు, ఈ మాత్రం నీళ్లు కూడా ఎక్కడ ఉండవు. నీకు తెలుసు కరువు కాటకు చంద్రబాబు నాయుడు అంటేనే కరువు. 5 సంవత్సరాలు కరువు కాటకాలు వస్తాయి, మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. ఈ జగన్ గారి గెలుపు సూచన, ఉదయభాను గారి గెలుపు సూచన. అందరూ కూడా ఇగో ఇలా మనం పోలింగ్ బూత్లు పోయినప్పుడు 13వ తారీఖు రోజు ఇలా 2 డేరాలు కట్టుకుంటే పక్క పక్కన ముందు మీరు అందరూ ఓట్లు వేసుకోవాలి. దీంట్లో ఇగో ఇది తెల్లగా కనపడుతున్నటువంటి ఇది ఎంపీ గారిది. దీంట్లో మనకు పైనుంచి 2వది ఈ బటన్ ఇలా నొక్కాలి. అదేవిధంగా ఇంకొక డేరాల వెనకాల ఇది భాను గారిది. దీంట్లో కూడా 2వదే ఫ్యాన్ గుర్తు. రెండోదే ఫ్యాన్ గుర్తు. మనకి రెండిట్లో కూడా